చాలా కాలం నుంచి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పడవల పైడ పావసి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో పైడా క్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జేఎన్టీయూకే ప్రొఫెసర్ బాలాజీ, యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ఐఏఎస్ హాజరయ్యారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగుల రంగవల్లులు, విచిత్ర వేషధారణ, చిన్నపిల్లలకు భోగి పళ్లు వేయడం, భోగి మంటలు, పిండి వంటలు, సాంప్రదాయాలను ప్రదర్శించారు. ఇక మరుగున పడుతున్న గ్రామీణ సంస్కృతిని కళ్లకు కట్టినట్లుగా చూపిన పైడా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను అతిథులుగా అభినందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈకేవి కేశవరావు, ప్రిన్సిపల్ పైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పైడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ తరఫున పైడా క్రాంతి జరుపుకుంటున్నాము. పైడా క్రాంతిలో సంక్రాంతి తగినట్టు ఏమున్నాయో రకరకాల కాంపిటీషన్స్ జరుపుతున్నాము. ఫుడ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్, కైట్ కాంపిటీషన్, నెక్స్ట్ ఈ కల్చరల్ యాక్టివిటీస్, సాంప్రదాయ వస్త్రాలు అంటే ట్రెడిషనల్ వాక్, ఇటువంటివి జరుపుకుంటూ పివి సూర్యప్రకాష్, ప్రిన్సిపాల్ పైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మా పైడా కాలేజీలో పైడా గ్రూప్ సంస్థలకు అనుగుణంగా గత 16 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది భోగికి ముందు రోజున లేదా 2 రోజుల ముందున జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రెసెంట్ పరిస్థితుల్లో మన పిల్లలకి, తర్వాత తరాల వారికి మన యొక్క సంస్కృతి, సాంప్రదాయం, వాటి యొక్క విలువలు, వాటిని పెంపొందించడానికి, వాటిని కాపాడడానికి మేము ఈ సంక్రాంతిని పైడా క్రాంతి అనే పదంతో మేము జరుపుకుంటున్నాము. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పి